సమస్యలకు భయపడటానికి మనము తిరుగుబోతులమా, వ్యభిచారులమా, అక్రమ సంబంధం కలిగి ఉన్నవారమా, మద్యం తాగేటోళ్ళమా, గుట్కా వేసుకునేటోళ్ళమా, సినిమాలు సీరియల్ చూసేటోళ్ళమా? చెప్పండి పిల్లలు. ఈ తప్పులన్నీ లేకుండా రోషంగా నీతిగా బ్రతికేటప్పుడు సమస్యలకు నువ్వు భయపడకు. ఆనాడు యోసేపు అన్నలు యోసేపుని ఐగుప్తు అమ్మినప్పుడు వారు నిజంగా దేశం వెళ్ళాడు పోతిఫర్ దగ్గర పనిచేయడానికి. పోతిఫర్ భార్య నిందేసి చెరసాల్లో ఇరికించింది. నిజంగా ఆ బాధలని తలుచుకుంటే ఆ సమస్యలకి యోసేపు భయపడ్డా, ధైర్యం నిలిచాడా? అంటే ఏ తప్పు చేయకుండా ఉండబట్టే కదా ధైర్యంగా ఎదుర్కొనింది. చెప్పండి పిల్లల, నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు సమస్యలు భయపడతావు, కానీ నువ్వే నీతిగా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు చెప్పు? నిర్దోషిగా ఉన్న దానియేలుపై నింద మోపి సింహాల బోన్లు వేసినప్పుడు భయపడ్డాడు చెప్పు? భయపడలేదు. ఎందుకంటే నా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను. వీళ్ళు నా మీద కుట్ర మాటలు చెప్పి నన్ను సింహాల బోన్లు వేసిన నా దేవుడి దృష్టిని నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయనే చూసుకుంటాడు. ఒకటి చావా బ్రతుక అనే పోరాటంలో విజయం పొందుకున్నాడు. పిల్లలు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనపై ఎవరైనా మరి విరోధమై మిమ్మల్ని లేపేస్తాను, చంపేస్తాను, మీ జీవితం నాశనం చేస్తాను ఒకవేళ అనేటోళ్ళు ఉన్నా, నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా నువ్వు ఏ తప్పు లేకుండా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఏం చెప్పు? ఆలోచించండి పిల్లలు. దేవుడి గురించి ఆలోచించావా? ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించావా? ఒకసారి ఆలోచించు. ఇజ్రాయెల్ ప్రజలకి పెద్ద సమస్య వచ్చింది. ఫరో రాజు బహు క్రూరుడుగా ఇజ్రాయెల్ ప్రజల పట్ల ప్రవర్తించినప్పుడు మోషే గారిని పుట్టించాడు. నిజంగా దేవుడు అనే విషయం కాడికి వస్తే 400 సంవత్సరాల బానిసత్వంలో ఎంతోమంది చచ్చిపోయిన వారు ఉన్నారు, ఎన్నో బాధలు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు పెట్టిన మొర దేవుడి సన్నిధి చేరింది. ఐగుప్తు ఫరో రాజు నుంచి మమ్మల్ని విడిపించయ్యా, ఈ కఠినమైన ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ కఠినమైన శ్రమను మేము తట్టుకోలేకపోతున్నామని దేవుడికి మొరపెట్టి రోధించినప్పుడు మోషే గారిని ఏర్పరచుకున్నాడు. నిజంగా ఎంత పెద్ద సమస్య అంటే అది. ఫరో రాజు వారి సైన్యానికి ఇదిగో దాసోహం అయిపోయారు, వాళ్ళు ఏదైనా ఎదురుదిరిగి చంపేయటం అలా చేస్తున్నారు. చూడు, ఆ పెద్ద సమస్య రంగాలు దేవుడు జోక్యం చేసుకున్నారు. దేవుడి గురించి ఆలోచించావా? సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఐగుప్త ఫరో రాజు కొడుకు, సైనికులు కొడుకులు, మొదటి కొడుకులు అందరూ లేపేసి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించిన దేవుడు, అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి అంత తేలిగ్గా మర్చిపోతాం. పిల్లలు ఆలోచించండి. మోషే, నన్ను చూడాలనుకుంటున్నావా? నన్ను చూసి ఏ నరుడు బ్రతక జాలడు. నిజంగా ఈ విషయాన్ని ఆలోచించు. ఈరోజు దేవునికి విరోధంగా ఉన్న ఎంత పెద్ద అధికారైనా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా వాళ్ళని చూసి నాకు నవ్వాగట్లా. ఎందుకంటే దేవుడంటే భూమి ఆకాశం మొత్తం మునిగిపోతుంది. దేవుడు అనే విషయం కాడికి వస్తే ఆ రోజు ఐగుప్త రాజు నిజంగా ఫరో రాజుకి అహంకారం నుంచి, గర్వాన్ని నుంచి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించిన దేవుడు. మరి అన్ని సూచక్రియలు, అన్ని అద్భుతాలు మనకు తెలిసి కూడా సమస్యలకు భయపడుతున్నామంటే పిల్లలు ఆలోచించండి. మనం నీతిమంతులమైతే నీతిమంతుడి గురించి ఒక మాట రాయబడింది. దుష్టుడు ఎవడు తరమకుండా పారిపోను, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. అంటే ఏ సమస్యను ఎదుర్కొని వాక్యం నిలబడేవాడు ఎవరు? నీతిమంతుడు. దుష్టుడు ఎవడు తరంకుండా పారిపోతాడు. ఆలోచించండి పిల్లలు. దుష్టుడు ఎవరు తరంకుండా పారిపోతాడు అంటే మనము మన ప్రవర్తనలో లోపాలు ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవుడికి అసహ్యంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తనలో నీతి లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు, దిగజారిపోయే వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలకు భయపడతాం. కానీ పవిత్రంగా ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం చెప్పండి కదా? అదే మాట పేతురు రాసిన పత్రికలో కూడా రాయబడిన మాట చూడండి. ఈ మాట మీకు ఎంతో ఆనందం. ఎందుకంటే మనల్ని శత్రువులకు చూసి మంచిని ద్వేషించేవారు మన బంధువులైనా బయట ఎవరైనా కానీ, మనల్ని చూసి పళ్ళు కొరికే వాళ్ళు ఎవరైనా ఉంటే నీకేం అర్థం కావాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఈ మాట గుర్తుకురాడా పిల్లలు? చెప్పండి. మీరు నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఎందుకంటే పిల్లలు, మన మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మనకు హాని ఎవరు చేయలేడని వాక్యాలు అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడుతున్నావు అంటే నీ హృదయం సరిగా లేదు. నువ్వు తప్పు చేశావు. దుష్టత్వంలో, దుర్నీతిలో ఉన్నవారికి దేవుడిపై నమ్మకం, దేవుడు నాకు తోడున్నాడు అనే నమ్మకం వాళ్ళకు ఉండదు. అందుకే వాళ్ళు భయపడతారు. పవిత్రంగా ఉన్నవారు
ఎంతమంది బెదిరించినా ఎన్ని గెజ్జ కుక్కలు ఊర కుక్కలు అయినన్నీ ఏం చేస్తాయి? నా దేవుడు నాకు తోడున్నాడు, నేను ఎందుకంటే నేను నీతిగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, నా దేవుని రాజ్యాన్ని తగ్గట్టు ఆయనకు లోబడి బ్రతుకుతున్నాను కనుక వీరి వల్ల నాకు ఏ హాని జరగదు. ఎందుకంటే నేను ఆయన కొరకు శ్రమ పడుతున్నాను కనుక ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నాకు విజయం ఇస్తాడనే సిద్ధబాటు ఉండిద్ది కనుక పిల్లలు ఆలోచించండి. అందుకే ఎప్పుడు కూడా మీరు బెదరకొడి. ఎందుకంటే పవిత్రంగా ఉంటే భయపడకూడదు. అదే చెప్తున్నావు. నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు సమస్యలు భయపడతావు, కానీ నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం ఉండిద్ది. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయకుడిగా ఉంటాడు. దుష్టుల అహంకారం ఉంచుతాడు. మనకు విరోధంగా ఉన్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లక అన్నిట్లో విజయం దేవుడిస్తాడు. కనుక సమస్యకు భయపడక తండ్రి చావో బతుకో నీ చిత్తమయ్యా అని పవిత్రంగా బ్రతుకుతూ రోషంగా ప్రభుపై నమ్మకం పెట్టి ముందుకు సాగు. ఆయన చిత్తమైతే విడిపిస్తాడు, లేకపోతే ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అంతేగాని సమస్యకు మాత్రం భయపడకు. ఏ పరిస్థితులను విశ్వాసం విడిచిపెట్టకు. నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పిన చావా బ్రతుకని తేల్చుకుంటాడు. నా నిర్దోషాన్ని బట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టక, నాకు విరోధంగా ఉన్నవారు అహంకారం ఆయన అంచుతాడు, వాళ్ళకి బుద్ధి ఆయన చెప్తాడు, నన్ను మాత్రం కాపాడుతాను, నమ్మకం పెట్టు. అందుకే హృదయం తప్పిపోకుండా ఉంటే వాళ్ళకి నమ్మకం ఉండిద్ది, చెడ్డవారికి నమ్మకం ఉండదు కనుక వారు నశించిపోతారు.